ద్వాపరయుగంలో విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా భూమి మీద అవతరించాడు. ఆయన దుష్టులను శిక్షించి ధర్మాన్ని రక్షించడానికి వచ్చాడు. మధురా నగరంలో యాదవరాజుల రాజధానిగా ఉండేది. యాదవరాజులలో శూరసేనుడు ప్రసిద్ధుడయ్యాడు. ఆయన కుమారుడు వసుదేవుడు మహాత్ముడు. మధురను ఉగ్రసేనుడు పాలిస్తున్నాడు. అతని కుమారుడు కంసుడు దుష్టుడు, రాక్షస స్వభావం కలవాడు. విష్ణుమూర్తి అతనికి భయం కాదు. కంసుడు దుర్మార్గులతో స్నేహం పెంచి తన తండ్రిని చెరలోకి పంపి తానే క్రూరంగా రాజ్యాన్ని పాలించాడు. కంసుడి పినతండ్రి కుమార్తె దేవకి పుణ్యాత్మురాలు. వసుదేవుడు ఆమెను పెళ్లాడాడు. మొదట అత్తవారింటికి తీసుకెళ్లేటప్పుడు కంసుడు చక్కగా అలంకరించిన రథంపై చెల్లెలిని బావగారిని కూచోబెట్టాడు. తానే రథం నడిపాడు. తాను చెల్లెలిని అత్తవారింటికి తీసుకెళ్తున్నానని ఎంతో సంతోషించాడు. కాని అప్పుడే ఒక ఘటన సంభవించింది.